స్వదేశంలో న్యూజిలాండ్ చేతుల్లో టెస్టుల్లో 3.0 వైట్ వాష్. ఆస్ట్రేలియాకు 10 ఏళ్ల తర్వాత బోర్డ్ గవాస్కర్ ట్రోఫీ కోల్పోవడం. సొంత గడ్డపై 10 ఏళ్ల తర్వాత తొలిసారి సౌత్ ఆఫ్రికా చేతిలో టెస్టుల సిరీస్లో 2.0తో వైట్ వాష్. తాజాగా స్వదేశంలో తొలిసారి న్యూజిలాండ్ వన్డే సిరీస్ 2.1 కోల్పోవడం. గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్గా వచ్చిన తర్వాత టీమిండియా చవిచూసిన ఘోర పరాజయాలు ఇవి. ఈ నేపథ్యంలోనే అతన్ని పదవి నుండి తొలగించాలని డిమాండ్లు పెరిగాయి. భారత జట్టు అభిమానులతో పాటు మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు సైతం ఇంచుమించు ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై భారత క్రికెట్ నియంత్రణ మండలి బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా వ్యంగ్యరీతిలో స్పందించారు. ఇండియాలో 140 కోట్ల మందితో కూడిన దేశం. ఇక్కడ ప్రతి ఒక్కరూ క్రికెట్ నిపుణులే. ప్రతి ఒక్కరికి వారికంటూ ఓ అభిప్రాయం ఉంటుంది. ఇది ప్రజాస్వామ్య దేశం కాబట్టి మనం ఎవరిని మాట్లాడకుండా ఆపలేము. మీడియా సహా అందరూ తమ అభిప్రాయాలను చెబుతూనే ఉంటారు. వార్తా సంస్థలు, మాజీ క్రికెటర్లు, ఇతర వ్యక్తులు అంతా ఎప్పటికప్పుడు తమకు నచ్చినట్లుగా మాట్లాడుతూనే ఉంటారు. ఇది సోషల్ మీడియా యుగం. అయితే బీసీసీఐలో క్రికెట్ కమిటీ ఉంటుంది. అందులో మాజీ క్రికెటర్లు ఉంటారు. వారే అన్ని నిర్ణయాలు తీసుకుంటారు. మరోవైపు జట్టు ఎంపిక కోసం 5 సెలెక్టర్లు ఉన్నారు. వాళ్ళు కూడా అర్హత ప్రకారమే ఆ స్థానానికి చేరుకున్నారు. వాళ్ళకంటూ కొన్ని నిర్ణయాలు ఉంటాయి. అయితే ఇతరులు వాటితో విభేదించవచ్చు. అయినప్పటికీ బోర్డులోని వ్యక్తుల మాటలు, నిర్ణయాలను మాత్రమే పరిగణలోకి తీసుకుంటాము. క్రికెట్ కమిటీ సెలెక్టర్లదే తుది నిర్ణయం అని జితేష్ సైకియా స్పోర్ట్స్ స్టార్స్లో తెలిపారు.